హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుబిన్స్ వ్లాగ్. ఈ రోజైతే నేను మీషో నుంచి మెహందీ డిజైన్ స్టిక్కర్స్ అయితే పర్చేస్ చేశానండి. ఇవి ఎలా ఉంటాయి, యూజ్ అవుతాయా లేదా నాకైతే తెలియదు. చూద్దాము. ఇప్పుడైతే మనకి ఆషాఢం జరుగుతుంది కదా, సో ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు పెద్దవాళ్ళు. గోరింటాకు దొరకని వాళ్ళు ఏం చేస్తాము, కోన్ తెచ్చుకొని పెట్టుకుంటాము. సో కోన్ తెచ్చుకున్నప్పుడు మనలో చాలామందికి డిజైన్స్ అన్నవి రావు కదా పెట్టుకోవడము. సో మనలాంటి వాళ్ళ కోసం ఈ స్టిక్కర్స్ అన్నవి ఉన్నాయి. మనలాంటి వాళ్ళ కోసమే. ఇది వచ్చేసి మొత్తం నాకు 6 పీసెస్ వచ్చాయి ఈ సెట్లో. లైన్గా ఉండే చిన్న డిజైన్స్ అనమాట. అండ్ ఈ సెట్లో వచ్చేసి నాకు 8 వచ్చాయి. నాకు మొత్తం కలిపి ఇవి 75 రూపీస్కే వచ్చినాయండి. జస్ట్ 75 రూపీస్కే మీషోలో. ఇప్పుడు మనం బయట పర్చేస్ చేస్తే కనుక ఒకటి 50 రూపీస్ అని చెప్తున్నారు స్టిక్కరు. సో ఇది చిన్న చిన్న డిజైన్స్ కాబట్టి అయినా వాట్ ఎవర్ ఏదైనా అవ్వనివ్వండి, మనకి 14 వచ్చేసి 75 రూపీస్కి వచ్చిందంటే చాలా బెస్ట్ కదా. అండ్ దీనికోసం నేనైతే ఫస్ట్ కోన్ తీసేసుకున్నాను. నేను ఒక స్టిక్కర్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇది నార్మల్గా సింపుల్గా వేద్దాము, అసలు ఎలా వస్తుందో మనకి తెలియడం కోసం కదా. సో అందుకని నేను ఆ స్టిక్కర్ తీసుకున్నాను. అది నా అరచేతి మీద పెట్టేసుకొని స్టిక్ చేస్తున్నాను. మనం గట్టిగా స్టిక్ చేయాలి, ఎందుకంటే మనం వేసిన కోను అందులోకి వెళ్ళాలి కదా. వెళ్ళి కొంచెం థిక్గా రావడానికి గట్టిగా స్టిక్ చేసుకోవాలి, నీట్గా రావాలి అంటే. అండ్ స్టిక్ చేసుకున్న తర్వాత ఆ కోన్లో ఉన్న డిజైన్ మెహందీ అనేది అప్లై చేసేసుకోవాలి. మనం దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. అదే మనం ఒక డిజైన్ పెట్టుకోవాలి అంటే ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ పట్టుద్ది. రాని వాళ్ళకైతే ఒక 1 hour అయినా పట్టచ్చు, ఎందుకంటే నిదానంగా వేసుకుంటూ చేయడానికి. సో నేనైతే మెహందీ అప్లై చేసి దాన్ని అప్లై చేస్తున్నాను. అప్లై చేసి చూద్దాము ఎలా వస్తుందో, అసలు నీట్గా ఉందా లేదా డిజైన్ అని. ఇది అప్లై చేసినప్పుడు కూడా చాలా నీట్గా అప్లై చేసుకోవాలండి, ఎక్కడ ఎడ్జస్ట్లో కూడా పోకుండా. బట్ నేనైతే పైన కొంచెం కదిపేశాను. సో చూద్దాం ఎలా వస్తుంది డిజైన్ అన్నది. వావ్, డిజైన్ అయితే బాగా వచ్చింది కదండి. ఆ పైన చూసారా, నేను సరిగ్గా అప్లై చేయలేదు, సో అందుకే పైన డిజైన్ అన్నది చెరిగిపోయింది. బట్ పర్వాలేదు, బాగానే వచ్చింది. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి తీసేద్దాము. చూపించాను కదా ఇట్లా లైన్గా కొంచెం పెద్ద డిజైన్ ఉన్నది. వెనకాల వైపు వేసేసుకుంటున్నా. యాక్చువల్లీ ముందు వైపు వేసుకుంటే చాలా బాగుండేది, అది ముందు వైపు అనవసరంగా వేసేసాను. సరే, ఇది బ్యాక్ సైడ్ వేసి చూద్దాము ఎలా వస్తుంది ఈ స్టిక్కర్, ఈ డిజైన్ అన్నది. దీనికోసం మనము ఎక్కువ కష్టపడకుండా, మనం వెంటనే మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఈ స్టిక్కర్స్ కొనేసుకొని అప్లై చేసుకొని తీసేసుకోవచ్చు. చూద్దాం ఈ డిజైన్ మరి ఎలా వస్తుందో. చాలా స్లోగా తీస్తున్నానండి, ఎందుకంటే ఏమో ఎలా వస్తుందో తెలియదు కదా. సో అందుకని చాలా స్లోగా తీస్తున్నాను నేనైతే. డిజైన్ అయితే మాత్రం బాగా వచ్చిందండి. చూడండి, యాజ్ టీజ్గా ఆ స్టిక్కర్ మీద ఉన్న డిజైన్ యాజ్ టీజ్గా వచ్చింది. చాలా యూజ్ అవుతుందండి, ఇది యూస్ఫుల్ ఐటమే. సో హ్యాపీగా మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి రివ్యూస్ కూడా మనం 4.5 ఇచ్చేద్దామా, 5 ఇద్దామా, కమెంట్ చేసేయండి రేటింగ్ ఎంత ఇద్దాము అన్నది. సో మీ కమెంట్ని బేస్ చేసుకొని నేనైతే రేటింగ్ ఇచ్చేస్తాను. అండ్ ఒకసారి యూజ్ చేశాను కదా స్టిక్కర్, సెకండ్ టైం యూజ్ చేద్దాం, అసలు ఎలా పడుతుందో చూద్దాం అని చెప్పి మళ్ళీ వేశాను. సెకండ్ టైం కూడా యూజ్ చేస్తున్నా దాన్ని. చూడండి బాగానే వచ్చింది. సెకండ్ టైం కూడా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, బాగా వచ్చింది సెకండ్ టైం కూడా డిజైన్. అండ్ సరే 2 టైమ్స్ చూసాం కదా, సో థర్డ్ టైం కూడా ఒకసారి చూద్దాం అనిపించింది. 2 టైమ్స్ కూడా బాగా వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని లైన్గా మన చేతి నిండా వేసేసుకోవచ్చు, ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది. సరే, థర్డ్ టైం ఎలా వస్తుందో చూద్దాము. అసలు ఎన్నిసార్లు ఈ స్టిక్కర్ యూజ్ అవుతుందో మీకు చూపిద్దామని చెప్పి థర్డ్ టైం కూడా వేశాను. థర్డ్ టైము అంత పర్ఫెక్ట్ ఏం కాదు, జస్ట్ నార్మల్గా వచ్చిందండి. కొంచెం బ్లర్ వచ్చేసింది, మొత్తం అయిపోయింది. చూస్తున్నారు కదా, అక్కడక్కడ ఏదో కొంచెం డిజైన్ కనిపిస్తుంది అంతే. అండ్ సరే, ఫోర్త్ టైం కూడా ఎలా వస్తుంది అని చెప్పి వేశాను. అసలు దీన్ని మనం ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు అని మీకు చెప్దాము క్లియర్గా అని చెప్పి నేనైతే నా మీద ప్రయోగం చేసేస్తున్నాను. ఫోర్త్ టైం వేశాను, చూద్దాం ఎలా వచ్చిందో చూడండి. నా చెయ్యి మొత్తం పాడైపోయింది, అంత ఇదిగా వచ్చింది. సో మనం దీన్ని 3 టైమ్స్ లేదు 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ టైం కూడా సరిగ్గా రాలేదు కదా, సో 2 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా వచ్చింది. ఫస్ట్ టైం
రౌండ్ వేశాను. అండ్ సెకండ్ టైం అయితే ఆ స్టిక్కర్ చిన్న డిజైన్ వేశాను, బాగానే వచ్చింది. సెకండ్ టైం థర్డ్ టైం బాగా వచ్చింది. సో నా చెయ్యి ఇలా చాలా పాడు చేసుకున్నాను కాబట్టి ఏదో ఒక డిజైన్, నాకు వచ్చిన పిచ్చి డిజైన్ పెట్టేసి చేతినైతే అలా మొత్తం పెట్టేసుకున్నాను. ఫైనల్గా అయితే అలా తయారైంది. ఈ స్టిక్కర్ అయితే మనకి 2 టైమ్స్ యూజ్ అవుతుంది పెట్టుకోవడానికి. అండ్ దాన్ని చూస్తా నేను కడిగి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చా లేదా అన్నది చూసి మళ్ళీ నేను మీకు చెప్తాను. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే నా చెయ్యి అలా తయారైపోయింది. సో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి ఇదైతే మీషోలో. అండ్ మనకి 75 రూపీస్కి 14 సెట్స్ వస్తున్నాయంటే చాలా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.